హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ లైఫ్. నేను సరిత. ప్రెజెంట్ నేనైతే బేగంపేటలో ఉన్న కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో ఉన్న నాతో పాటు స్వాతి రెడ్డి డాక్టర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. రైట్. ప్రెజెంట్ ఉన్న హైదరాబాద్ అయితే ముఖ్యంగా ఈ ప్రాంతం గురించి చెప్పుకున్నట్లయితే మనకి మెయిన్ గుర్తుకొచ్చేది పొల్యూషన్. అండ్ సిగరెట్ తాగేవాడు ఎంత సిక్ అవుతాడో తెలియదు, కానీ ఆ పీల్చేవాడు కూడా సేమ్ సిక్ అయిపోతాడు. అయితే తాగినా ప్రమాదమే, దాన్ని పీల్చినా ప్రమాదమే. అది రోడ్డు మీద వెళ్ళినప్పుడు అది పొల్యూట్ అయిపోయి పక్కన ఉన్న ఆడవాళ్ళకి, చిన్నపిల్లలకి అందరికీ అవుతాయి. మేడం, మెయిన్గా మనకి మన లంగ్స్ ఏదైతే పాడవుతున్నాయో, లేకపోతే క్షీణిస్తున్నాయో, లేదా దెబ్బ తినడానికి వస్తున్నాయో అని లక్షణాలు ఎలా గుర్తుపట్టాలి మనం? సో మంచి క్వశ్చన్ అడిగారు. అండ్ అవేర్నెస్ కూడా చాలా మందికి తెలియాలి. ఫస్ట్ థింగ్ మనం చూసుకుంటే ఇండియాలో పొల్యూషన్ కొంచెం ఎక్కువే ఉంటుంది. సో దాన్ని మనం ఎట్లా చేయాలి? సో ఫస్ట్ ఎట్లా అంటే ప్రాపర్ మాస్క్. సో కోవిడ్ అనేది మనకి ఒక డిసీజ్ అనేది తెలిసింది అందరికీ. సో మనం ఎట్లా డిసిప్లిన్ అనేది నేర్పించిందో సేమ్ ప్రోటోకాల్ అనేది అక్కడ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ప్రాపర్ గా మాస్క్ వేసుకోవడము, సో దీంతో పాటు హ్యాండ్ శానిటైజేషన్, సో చేతులు కడుక్కోవడం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. దీంతో పాటు ఏంటి అంటే ఎట్లాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఎట్లాంటి పేషెంట్స్. అందరికీ పొల్యూషన్ అందరూ పిలుస్తాము, కానీ ఎక్కువ మంది సిక్ అవుతారు, కొంతమంది సిక్ అవ్వరు. సో ఎట్లాంటి వాళ్ళు? సో జనరల్ గా ఏజ్ పరంగా తీసుకుంటే ఓల్డ్ ఏజ్ పీపుల్. సో రెండోది ఏదైనా కిడ్నీ ఇష్యూ ఉన్నప్పుడు కానీ, లేదంటే లైక్ ఏమంటారు, పాతకాలంలో మనకి ఏంటి చిన్నప్పటి నుంచి ఆస్తమా ప్రాబ్లము, లేదంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మోనరీ డిసీజ్ కానీ, లేదు గుండె ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి. సో ఇట్లాంటి వాళ్ళు, అండ్ క్యాన్సర్ కూడా ఈ మధ్య మోస్ట్ కారణం ఎక్కువగా ఉంటుంది. సో ఇట్లాంటి క్యాన్సర్ పేషెంట్స్ లేదా క్యాన్సర్ ట్రీట్మెంట్ మీద ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సో వీళ్ళు వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, సో జనరల్ గా ఇప్పుడు చాలా మంది వస్తారు, దగ్గుతో వస్తారు. ఫస్ట్ థింగ్, చాలా మంది దగ్గు కానీ లేదా జలుబుతో వస్తారు. సో వాళ్ళంతా కూడా సొంత ట్రీట్మెంట్ తీసుకుంటారు. సో నేను ఏమంటానంటే, ప్రతిసారి ఇప్పుడు అవేర్నెస్ అనేది కూడా చాలా మంది గూగుల్ సెర్చ్ చేయడము, సో సెర్చ్ చేసి సొంత ట్రీట్మెంట్ తీసుకోవడం, అది చాలా కామన్ అయిపోయింది. బట్ అది తప్పు. అది లేదంటే యాంటీబయాటిక్లు ఇష్టం వచ్చినట్టు వాడడం, అది కాదు. సో ప్రతి ఒక్క దానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటి కరెక్ట్ గా తీసుకుని ట్రీట్మెంట్ అనేది చేస్తే కరెక్ట్ గా తగ్గుతుంది. లేదు నేను ఇది యాంటీబయాటిక్స్ వేసుకుని వస్తారు, తగ్గలేదని మా దగ్గరకు వస్తారు, ఆ వచ్చే టైంకి పేషెంట్ సిక్ అయి వస్తున్నారు. సో దగ్గు అనేది మోస్ట్ కామన్ లక్షణం ఉంటుంది. దాంతో పాటు తెమడ పచ్చగా ఉంటుందా తెల్లగా ఉంటుందా, ఏ రంగులో అనేది కూడా ఇంపార్టెంట్. అండ్ రెండోది ఎన్ని రోజుల నుంచి వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్, డ్యూరేషన్ అనేది కూడా. సో జ్వరం కూడా ఎన్ని రోజుల నుంచి వస్తుంది. సో కొంతమంది యాంటీబయాటిక్స్ వేస్తారు కానీ తగ్గదు. సో ఎందుకు తగ్గలేదు, కారణం తెలుసుకొని దాని ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో మూడోది దమ్ము, ఆయాసం ఎప్పుడు అవుతుంది అని అంటే, జనరల్ గా ఇట్లా మనం ఆస్థమాటిక్ పేషెంట్స్ కానీ, అలర్జిక్ పేషెంట్స్ లో కానీ, సో మనకి లంగ్ లో ఇన్ఫెక్షన్ అయినప్పుడు సో అప్పుడు మనకి దమ్ము అనేది వస్తుంది. సో దాంట్లో ఏమవుతుంది అంటే, లంగ్ లో ఇన్ఫెక్షన్ లో కొంతమందికి ఆయాసం ఎక్కువ అవుతుంది, దాంతో పాటు కొంతమందికి ఏమవుతుందంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోతుంది. సో ఏ లెవెల్ ఆఫ్ ఎక్స్టెంట్ డ్యామేజ్ జరిగింది లంగ్ లో, దాన్ని బట్టి సిటీ స్కాన్ బట్టి మనకు తెలుస్తుంది. సో పిల్లి కూతలు, సో ఎస్పెషల్లీ ఆస్తమా పేషెంట్స్ కానీ, అలర్జీ పేషెంట్స్ కానీ పిల్లి కూతలు అనేది కామన్. సో వీళ్ళలో ఇట్లాంటి లక్షణాలతో వస్తారు. సో వీళ్ళు ఏంటి అని అంటే మెడిసిన్స్ అనేది కరెక్ట్ గా వాడరు. అండ్ నాలుగోది పాయింట్ ఏంటి అని అంటే, చాలా మంది చేసే గ్రాస్ మిస్టేక్స్. సో సపోజ్ ఒక ఆస్తమా పేషెంట్ కానీ, సైనసైటిస్ పేషెంట్స్ కానీ, ఇవన్నీ ఏంటి అంటే ఒక కొలెక్యులర్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే అలర్జీ. సో అలర్జీ అనేది ఎక్కడికి వెళ్ళదు, అది మన జీవితాంతం ఉంటుంది. జస్ట్ మనకి ఎట్లా అంటే బీపీ, షుగర్ లాగా, లేదంటే థైరాయిడ్. సో మనకు కంట్రోల్ అవుతాయి సింటమ్స్, కానీ పూర్తిగా పోదు. సో జనరల్ గా ఈ డిసీజ్ లో జరిగే ప్రాబ్లం ఏంటి అంటే, ఆస్తమా కానీ, సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మోనరీ డిసీజెస్ లో, సో మనకి ఊపిరితిత్తులకి గొట్టాలు అంటాం, సో ఎయిర్వేస్. సో దాంట్లో వాపు ఉంటది, ఆ వాపుని తగ్గించాలి. అట్ ద సేమ్ టైం మనం ఏం చేయాలి, సిమ్టమ్స్ కంట్రోల్ చేయాలి. చాలా మంది ఫోకస్ ఏం చేస్తారు అంటే, సిమ్టమ్స్ తగ్గిపోగానే ఆపేస్తారు, కానీ అది తప్పు. సిమ్టమ్ కంట్రోల్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం మన లోపలగా ఉన్న ఇన్నర్ ప్రాబ్లమ్ కూడా మనం దాన్ని కూడా మనం కన్సిడర్ చేసి ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. సో అది చేయకపోవడం వల్ల చాలా మంది మళ్ళీ రికర్ అయ్యి, ట్రిగర్ అయ్యి, సో బై టైం మళ్ళీ పెరుగుతూ ఉంటుంది లోపల ఇన్ఫ్లమేషన్ అనేది పెరిగిపోగా. సో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఏమవుతుందంటే, మనం ఎన్ని మెడికేషన్స్ పెట్టినా సబ్సైడ్ అవ్వవు సిమ్టమ్స్. సో దానివల్ల హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది అంటే, ఆ ఎఫెక్ట్ అనేది డిసీజ్ అనేది ప్రాసెస్ డైరెక్ట్ గా మిమ్మల్ని అఫెక్ట్ చేయకపోయినా ఇండైరెక్ట్ గా అది ఇన్ఫెక్షన్ అవ్వచ్చు,
లేదా ఏదైనా వెదర్ వలన అవ్వచ్చు, స్మోకింగ్ అన్నట్టు మీరు అన్నట్టు. సో వీటి వల్ల ట్రిగర్ అయ్యి బ్యాడ్ అయ్యడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాలి. పడుకునేటప్పుడు గురక అనేది ఒకప్పుడు పెద్దవాళ్ళకి వచ్చేది, లైక్ ఆఫ్టర్ 50s అనుకోవచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే చిన్న పిల్లలు కూడా అది గురకనా లేకపోతే ఒక టైప్ ఆఫ్ సౌండ్ అది ముక్కులోంచా లేకపోతే ఇక్కడ నుంచి వస్తుంది, దానివల్ల పిల్లలు ఇబ్బంది పడటం. అసలు ఎందుకు ఈ గురక అనేది ఒకప్పుడు పెద్దవాళ్ళకి కానీ అది పొంగ చిన్న పిల్లలకి 8-9 years నుంచి మా అక్క బాబు అదే ఫేస్ చేస్తున్నాడు. అయితే ఇది ఎక్కడ లోపం, ఎలా జాగ్రత్త పడాలి? సో ఫస్ట్ థింగ్, ప్రతి గురక ఇబ్బందికరమైనది కాదు. సో పెద్దవాళ్ళలో గురక ఉంటుంది, చిన్న పిల్లల్లో గురక ఉంటుంది. కాకపోతే కారణాలు రకాలు వేరే వేరేగా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు గురక వచ్చింది అనుకోండి ఒక పేషెంట్, సో సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి దాని తాలూకా సిమ్టమ్స్ పెద్దవాళ్ళలో అయితే, సో నైట్ టైం ఎక్కువ గురక పెట్టడము, ఎక్కువ గురక పెడతా ఉంటారు. రెండవది డే టైమ్ స్లీపీనెస్, అంటే పగలు కూడా కొంచెం మత్తుగా అనిపించడము, నిద్ర మత్తుగా ఉండడం, ఇట్లాంటివన్నీ కూడా ఉంటుంది. సో మూడోది ఏంటంటే హెడేక్. సో నిద్ర సరిగా ఉండదు కాబట్టి హెడేక్ అనేది కూడా ఉంటుంది. బాడీ అంతా కూడా నీరసంగా, సో ఇంట్రెస్ట్ ఉండదు మనకి. సో ఇట్లాంటి లక్షణాలతో వస్తారు. సో దీనికి మనం చేసేది ఏంటి అని అంటే, సో స్లీప్ స్టడీ అని చేస్తాము. సో రాత్రి పడుకున్నాక మన బాడీ ఏం జరుగుతుంది, సో బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది, ఊపిరితిత్తులు ఎట్లా పనిచేస్తున్నాయి, సో మన హార్ట్ ఎట్లా పనిచేస్తుందో తెలుస్తుంది. సో దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ అనేది జరగడం జరుగుతుంది. ఇవన్నీ కారణాలు ఏముండొచ్చు అంటే, ఫస్ట్ థింగ్ ఇప్పుడున్న మనకి లైఫ్ స్టైల్ డిసార్డర్ యాక్చువల్ గా ఇది ఏంటంటే ఒబేసిటీ. చాలా మంది జంక్ ఫుడ్ అలవాటు చేసుకోవడము కూడా వచ్చేది ఏంటంటే మనిషి లావుగా ఉంటేనే గురక వస్తుంది అని అంటున్నారు. ఇది అపోహనా లేకపోతే నిజం? లేదు. మనిషి గురక రావడానికి ఇది ఒక్కటే ఉండాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్టు ఇప్పుడు సపోజ్ చిన్నపిల్లలు తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి టాన్సిలైటిస్ ఉండొచ్చు. సో అంటే వాళ్ళకి అంటే మన టాన్సిలైటిస్ కూడా ఏ లెవెల్లో ఉండొచ్చు, అది గ్రేడింగ్ బట్టి ఉంటుంది. లేదంటే కొంతమందికి అడినాయిడ్స్ ఉండొచ్చు చిన్న పిల్లల్లో. సో దానికి ఏంటంటే సర్జరీ చేసేసుకుంటే మనకి ఆ గురక అనేది సెట్ అవుతుంది. ఇంకొంతమందికి సైనసైటిస్ ప్రాబ్లం ఉంటుంది. సో ఎందుకంటే ముక్కులు మూసుకుపోయాయి అనుకోండి, ఊపిరి రాడదు. సో వాళ్ళు నోట్తో గాలి తీసుకుంటారు. సో దాని వల్ల కూడా మనకి గురక అనేది వస్తుంది. సో ప్రాబ్లమ్ ని కరెక్ట్ గా అడ్రస్ చేయాలి. సో ఇంకొకటి ఏంటంటే పెద్దవాళ్ళలో తీసుకుంటే నేను అన్నట్టు ఒకటి ఫ్యాట్. కొంతమందికి లేడీస్ కి తీసుకుంటే మనకి ఈ యొక్క నెక్ సర్కంఫరెన్స్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. సో దాని వల్ల గురక వస్తుంది. లేదా కొంతమందికి నాలుకనే మందంగా ఉంటుంది. సో దాని వల్ల కూడా వస్తుంది. సో లోపల ఇంటర్నల్ గా మనకి ఏదైనా పెథాలజీ వైజ్ ఏదైనా డిఫెక్ట్ ఉంటే దాని వల్ల గురక వస్తుంది. సో కొంతమంది దీని తర్వాత ట్రీట్మెంట్ ఏమైనా మందులు ఉన్నాయంటే ఈ మధ్య మనకి వచ్చే దాంట్లో ఉన్నాయి, మెడికేషన్స్ ఉన్నాయి కానీ, బట్ నేను అనేది ఎంతవరకు బెనిఫిట్ అవుతారనేది తెలీదు. సో ఇంకొక కామన్ గా అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే, వెయిట్ తగ్గితే నాకు తగ్గుతుంది అనే క్వశ్చన్. అండ్ ఇంకోటి ఏంటంటే గాఢ నిద్రపోతే గురక వస్తుంది అంటారు. అస్సలు అది అపోహ కదా మేడం? తప్పు తప్పు తప్పు. అది గాఢ నిద్రలో అని వాళ్ళు అనుకుంటారు. సో ఒకవేళ అంత గాఢ నిద్రలో పోతే మీకు మార్నింగ్ ఎందుకు అంటే గుడ్ స్లీప్ అంటే ఫ్రెష్ గా ఉంది నా అబ్బాయి ఎందుకు అనిపించదు ఫస్ట్ థింగ్. సో ఏమవుతుంది అంటే నిద్రపోయిన తర్వాత సో మన నాలుక కానీ ఏదైనా మజిల్స్ అన్ని రిలాక్స్ అవుతాయి. సో పడుకోవడం వల్ల మనకు ఏమవుతుంది, నాలుక కూడా వెనక్కి పడిపోయి సో మనకు ఆ బ్లాక్ అవుతుంది, ఆ ఎయిర్వే దగ్గర బ్లాక్ అవుతుంది. సో మనకి గాలి వెళ్ళదు లోపలికి. సో గాలి వెళ్ళకపోతే ఏమవుతుంది, లోపల డెఫినెట్ గా ఆక్సిజన్ తగ్గుతుంది. ఆ ఆక్సిజన్ మీకు బ్రెయిన్ కి రీచ్ అవ్వదు, లంగ్స్ కి రీచ్ అవ్వదు, ఏ ఆర్గాన్స్ కి రీచ్ అవ్వదు. సో దానివల్ల మీకు ఏమనిపిస్తుంది, మనం సెన్స్ చేస్తాం లైక్ ఓకే నిద్రపోయారని. మన బ్రెయిన్ అలాంటిది కాదు కాబట్టి డెఫినెట్ గా మన బ్రెయిన్ సెన్స్ చేస్తుంది నాకు ఆక్సిజన్ అందలేదు అని. సో అందువల్లే మనకి ఇంకా రిక్వైర్మెంట్ ఆఫ్ స్లీప్ అనేది కావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు ఈవెన్ బ్రెయిన్ కూడా. సో అందుకని ఆ సిమ్టమ్స్ అన్ని కూడా అందువల్లనే ఉంటుంది. అండ్ దీనివల్ల గురకే కదండి, దీనివల్ల ఏమైతుందని చాలా మంది కూడా అడుగుతా ఉంటారు. సో దీనివల్ల ఏంటి అంటే, సో యాక్సిడెంట్స్ చాలా మంది ఇప్పుడు నిద్రపోతా ఉంటారు డ్రైవింగ్ చేసేటప్పుడు. సో యాక్సిడెంట్స్ లో ఒక కారణం ఇదే గురక ప్రాబ్లమే. రెండవది నిద్రలో కూడా చాలా మంది చనిపోతుంటారు. మంచిగా చనిపోయాం అనుకుంటారు, కానీ అది కాదు, దీనికి కారణం ఇదే. ఆ గురక వల్ల పక్కన పడుకున్న వాళ్ళు కూడా డిస్టర్బెన్స్ ఉంటది. చాలా మంది పార్ట్నర్స్ వచ్చి కంప్లైంట్ చేయడం జరుగుతుంది, మరి గురక భరించలేకుండా ఉన్నాం మేడం అని. సో ద థింగ్ ఈజ్ ఇదే. ఏమైనా ఉందా మేడం, అంటే ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. సో ఏంటి అంటే మెడిసిన్స్ వస్తున్నాయి కాబట్టి అది ఫిట్ అవుతారా లేదని చూసుకోవాలి. ద థింగ్ ఇంకొకటి ఏంటంటే ఇదంతా నెక్స్ట్ అంతా కూడా మెషిన్స్ తో జరుగుతుంది. సో ఏ మెషిన్ సెట్ అవుతుంది పేషెంట్ కి, కొంతమందికి మెషిన్స్ సెట్ కాదు. సో అట్లాంటి వాటిలో తీసుకుంటే సపోజ్ నేను పిల్లలు అనుకోండి, ఇప్పుడు దానికి మెషిన్స్ పెట్టాం. సో టాన్సిలైటిస్ అంటే సర్జరీ చేసేసుకుంటే సరిపోతుంది.
సో పెద్దవాళ్ళకి తీసుకుంటే మనకి లోపలగా ఏదైనా డిఫెక్ట్ ఉంది అనుకోండి ఉదాహరణకి, సో మనం దానికి సర్జరీలు ఏం చేయము, సో దానికి మనం మెషిన్స్ తోనే సెట్ అవుతారు. అండ్ రెండోది ఇది పూర్తిగా పోదు డిసీజ్. వెయిట్ తగ్గితే నాకు తగ్గుతుంది నేను తీసేయొచ్చా మెషిన్స్ అని కూడా అడుగుతారు. సో ఒకవేళ మీకు సపోజ్ సివియర్ అనుకోండి, సివియర్ పొజిషన్ లో ఉన్నారు, ఒక వెయిట్ తగ్గిన 10% తగ్గుతుంది, బట్ అయినా కానీ మైల్డ్ లో మోడరేట్ లోకి వస్తారు. బట్ దాని తాలూకా కాంప్లికేషన్స్ అయితే వస్తుంది. సో పూర్తిగా అయితే తీయలేను, ఎప్పుడో ఒక రోజు 2 రోజులు ఓకే కానీ, బట్ పూర్తిగా అయితే నేను తీసేయలేను. ఓకే, రైట్. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్.